హలో ఎవ్రీవన్, బ్లౌజ్ కట్ చేసుకుందాం. హాఫ్ హ్యాండ్స్ వాళ్ళు ఆది బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చిండ్రు. అయితే వీళ్ళకు బ్లౌజ్కి వర్క్ వచ్చింది, హ్యాండ్స్కి. ఆ వర్క్ ఎంత ఉందో అంతా చూసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది, ఇక్కడ కొంచెం వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఖర్చు మందంకి ఇడిసబెట్టేయాలి. బ్లౌజ్ కరెక్ట్ పెట్టేసుకొని మనకు నెక్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి. షోల్డర్ కూడా అంతే, వాళ్ళకి ఎంత ఉంది అంతే చూసుకోవాలి. ఖర్చు మందం ఇడిసబెట్టేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చు మందం పైకి తీసుకోవాలి, కొద్దిగా మళ్ళీ చూసుకోవాలా. చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేనైతే కరెక్ట్ వచ్చింది. వాళ్ళ కొలత బ్లౌజ్కి మరి అక్కడ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నా. ఇక్కడ 3 ఇంచులు తీసుకొని నెక్కు రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలి, రౌండ్గా తిరగాలి. మన నెక్కి షోల్డర్ కట్ చేసి ఇక్కడ సంఖ భాగంలో కూడా రౌండ్గా ఇట్లా రావాలి. ఓకేనా? మనం ఇక్కడ దాటి పెడతాం కదా మధ్యలో, కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ ఏం కాదు. అప్పటికి ఎక్స్ట్రా వస్తే కనుక కట్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా పెట్టేసుకోవాలా, దాటికి కరెక్ట్ వస్తుంది ఏ బ్లౌజ్కైనా సరే. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. అది ఎంత ఉందో అంతా, మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అంతే కరెక్ట్ గీసుకోవాలి. కరెక్ట్ మార్క్ వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి ఉంటుంది కదా, అక్కడిదే చూసుకోవాలి. ఒక ఉక్సు మందం ఇడిసబెట్టేయాలి. ఇడిసబెట్టిన తర్వాత మనకు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేయాలి ఇటు కిందికి, ఎందుకంటే మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, అందుకోసం. ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి, అయితేనే రౌండ్గా తిరుగుతుంది ముందట. నెక్కు వీ గల రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట. చంకలోతు కొంచెం తీసుకోవాలి. తర్వాత కొద్దిగా నేను అక్కడ రౌండ్ షేప్ ఇస్తా కదా క్రాస్ బెల్ట్కి, అందుకనే రౌండ్ కట్ చేస్తా. కొంతమంది స్ట్రేట్గా కూడా కట్ చేస్తారు. నేను కూడా స్ట్రేట్గా కట్ చేస్తుంటే, కానీ ఇప్పుడు కొంచెం చూసి నేర్చుకున్నా. ఇట్లా మంచిగా వస్తుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుందని ఇట్లా కట్ చేస్తున్నా. నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు 2 సమానం ఈక్వల్గా వస్తేనే కరెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు క్రాస్ బెల్ట్ అన్నిటికీ ఇంత మిగిలింది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇటు 3 ఇంచులు ఇటు 3.5 పెట్టేసుకొని నేను క్రాస్ గీసుకుంటాను అనమాట. మీకు అర్థమైతే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంత ఈజీగా అయిపోతుంది క్రాస్ బెల్ట్ అయితే. పెట్టేటప్పుడు కూడా, కుట్టేటప్పుడు అండ్ కట్ చేసేటప్పుడు కూడా ఎవరికైనా అంతే సరిపోతుంది. వీళ్ళకి వర్క్ ఉంది చూడండి, వర్క్ బ్లౌజు ఖాళీ హ్యాండ్స్కే వచ్చేసింది, ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు రాలేదు. ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది, కానీ కరెక్ట్ అక్కడికి కట్ చేస్తే మనకు అక్కడ మూలలు కొద్దిగా మిగులుతాయి కదా, అది ఇక్కడ వేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇది తక్కువనే ఉంది, చీరలు వెళ్ళిన బ్లౌజ్ కదా, తక్కువనే ఉంది. క్రాస్ బెల్ట్కు అంత సరిపోవడం లేదు.
మామూలుగా చిన్నగా వస్తుంది. అయినా కానీ మనం క్రాస్ బెల్ట్ అక్కడ 2 భాగాలు తీసుకున్నాం. దాన్ని సెట్ చేస్తా నేను, మీకు చూపెడతలేను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఎట్లా పెట్టి చూసినా క్రాస్ బెల్ట్కు పూర్తిగా ఏర్పలేదు. సరేలే, కొంచెం అయినా వేద్దామని, కొంచెం మిగులుతుంది, ఒక్కటి వస్తుంది అనుకో. ఎందుకంటే అందరూ ఇట్లా ఒక్కటే వేస్తారు, కానీ నేను డబుల్ వేస్తా. ఇది డబల్ వస్తుంది, డబల్ వేస్తా కాబట్టి మంచిగా వస్తుంది. ఓకేనా? అయినా సరే సరిపోతుందిలే, నేను సరిపెట్టి కుట్టేస్తా. కుట్టే వాళ్ళకి ఇంత తక్కువ ఉన్నా కానీ ఎట్లన్నా చేసి బ్లౌజ్ కంప్లీట్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. నా వీడియో చూసి మీరు నేర్చుకున్నందుకు. మంచిగా ఉంటే కనుక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్. మరి చూడండి, నా ఛానల్ని చూడండి. బాయ్. ఓకే మరి.